అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రుల రఘురామ శర్మ ఆధ్వర్యంలో కోటి విష్ణు సహస్రనామ పారాయణ క్రతువు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. లోక కళ్యాణం, ప్రపంచ శాంతి కోసం భక్తులంతా కలిసి ఏకగలంగా ఈ పారాయణం ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్న సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి సహస్రనామం విష్ణుదేవుంది జపించడం జరుగుతుంది. నిజంగా ఇవాళ ఒక గొప్ప అనుభూతి. నాతో పాటు ఈ కార్యక్రమానికి విజయశాంతి గారు, డోలి రమేష్ గారు, మా సురేందర్ రెడ్డి అన్న గారు, మళ్ళీ వైశ్య సంఘం నాయకులు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు, యోగా అసోసియేషన్ వాళ్ళు, భగవద్గీత అసోసియేషన్ వాళ్ళు, మా నాయన 77 ఏళ్ళున్న ఇంత అందరికీ కూడా నాకు ధన్యవాదాలు, నమస్కారం. లోక కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, భారత భూభాగంలో సుభిక్షం కోసం, తెలంగాణ రాష్ట్రం హితోభివృద్ధి కోసం సుమారుగా 2వ పర్యాయం కోటి విష్ణు సహస్రనామ పారాయణం, కోటి విష్ణు నామ పారాయణం 10,000 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. సుమారుగా ఎప్పుడైతే ఈ సంవత్సరం ఈ వర్షం వల్ల సంఖ్య తగ్గింది, లేకపోతే 800 మంది వరకు వచ్చేవాళ్ళు. సరే, ఇప్పటికైనా 400-500 మంది వచ్చారు. కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అందులో ఇక్కడ ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పవిత్రమైనటువంటిది, చాలా ప్రాచీనమైనటువంటిది, చాలా మహిమాన్వితమైనటువంటి దేవస్థానం. ఇలాంటి గొప్పనైనటువంటి దేవస్థానంలో కోటి విష్ణునామ పారాయణం అనేది చేయడం చాలా అద్భుతం. ఇది ప్రపంచానికి శాంతిని కలిగించాలని, లోకం అంతా సుభిక్షంగా ఉండాలని, అందులో ముఖ్యంగా భారతదేశం ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి భారత ప్రభుత్వం, చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు కూడా ఇలాంటి సత్కార్యాలు ఆచరింప చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. నేను శాస్త్రుల రఘురామ శర్మ, అల్వాల్లో నివసిస్తాను. లోక కళ్యాణం.